సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి వీధి తిరుగుతూ ప్రజలను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా తనను 8వ వార్డు నుంచి అధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. నీళ్లు డ్రైనేజీలు లేవు, మరియు రోడ్లు చక్కగా లేవు, బోర్లు కూడా వేసారు కానీ రిపేర్ చేసేవాళ్ళు లేరు. ఇంకా మళ్ళీ లైట్లు కూడా సరిగా లేవు. ఇవన్నీ నేను కళ్ళతోడు చూసిన బాధ భరించలేకనే నేను మొన్న ఒక మాట నుండి ఇవన్నీ చేయకపోతే నా తారీఖు పుట్టాలి అని చెప్పి, అయితే నేను ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాను. అంటైనాను నేను సేవ చేయడానికి నేను ఈరోజు ముందుకు వచ్చినానంటే సొంత ఉపయోగాలు పెట్టుకున్నాను. నేను మరో 100 మంది ఉపయోగపడి సొంతంగా చేస్తాను. ప్రజలు గ్రహించాలి, ఏదైనా నేను సంపాదించుకోవాలని దిగుతలేను. ఇంటున్నారా, నేను చేసింది చెప్పాను, చెప్పింది చెప్పుకోను. నా మనసత్వం అది నిస్వార్థ చేయడానికి ప్రజల ముందు ఉంటాను. ఇలా అన్ని వర్గాల వారు ఆశీస్సులు ఉండాలి. నాకు కావాల్సింది గెలిచిన తర్వాత 26 వార్డులకు అన్నీ సమానంగా చూస్తాను. చైర్మన్ అవకాశం వస్తే రాకపోని కానీ నేను మాత్రం వచ్చి మా అవసరం ఉంటే 26 వారు నేను సమానంగా చూస్తాను. అన్ని మతాలకు సమానత్వం వహిస్తాను. వార్డు ఓటరు దేవుళ్లకు నమస్కారం. మన గల్లీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కొన్ని పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు చేసిపోయారు బీఆర్ఎస్. ఖాళీ కొత్త మొక్కలను తెచ్చారు కాబట్టి బీఆర్ఎస్ విధానం అయితే మారలేదు. అదే విధానం అదే లెక్క ఉన్నది. రాబోయే రోజులల్లో పెద్ద నాయకుడు మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, రేణుకా శ్రీనివాస్ గౌడ్ గారు ఉంటే మన గల్లీ సమస్యలు ఏమున్నా కూడా ముందుండి మేము తీసుకెళ్ళి మేము చేపిస్తామని చెప్తున్నాం.